హాయ్, నేను మీ డాక్టర్ విజయశ్రీ, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం రీసెంట్గా జరిగిన డాగ్ బైట్ ఇన్సిడెంట్స్ కోసం మాట్లాడుకుందాము. బ్రిజేష్ సోలంకి అనే కబడ్డీ ప్లేయర్ డాగ్ రెస్క్యూ చేసే ప్రయత్నంలో డాగ్ బైట్కి గురి అయ్యి తను వ్యాక్సినేషన్ తీసుకోకపోవడం వల్ల తను చనిపోయారు. అసలు అదేంటి అని తెలుసుకుందాము. మెయిన్గా తను డాగ్ బైట్ గురి అవ్వడం వల్ల ర్యాబీస్ డిసీజ్ వచ్చి చనిపోయారు. ర్యాబీస్ అంటే ఏంటి? ర్యాబీస్ వైరస్ అనేది మనకి డాగ్ ద్వారా కానీ, ర్యాట్ ద్వారా కానీ, ఆర్ క్యాట్ ద్వారా కానీ ఈ బైట్ వల్ల వస్తుంది అనమాట. ఫస్ట్ ఎప్పుడైనా డాగ్ బైట్ జరిగినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, మనము ఖచ్చితంగా డాగ్ బైట్ అయినప్పుడు ఆ వూండ్ని మనం 10 to 15 minutes ట్యాప్ వాటర్ కింద పెట్టాలి, వాష్ చేయాలి, అండ్ దెన్ యాంటీసెప్టిక్ సొల్యూషన్ని అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఎప్పుడు కూడా బేర్ హ్యాండ్స్తో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి. బేర్ హ్యాండ్స్తో మనము వూండ్ని టచ్ చేయకూడదు. అండ్ ఆల్సో అప్లైయింగ్ లైక్ చిల్లీస్ అండ్ సాయిల్ ఇలాంటివి ఏవి చేయకూడదు. టర్మరిక్ కూడా చాలామంది చాలా ఎక్కువ వేసేస్తారు. ఆ టర్మరిక్ అనేది వేయకూడదు. అండ్ ఆల్సో ప్లేసింగ్ ఆఫ్ ఎనీ క్లాత్ ప్లేస్ చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా టైట్గా టై చేయడము ఇట్లాంటివి చేయకూడదు. అండ్ నెక్స్ట్ థింగ్, క్వాక్స్ని మెయిన్గా సంప్రదించవద్దు. బికాస్ చాలామంది తెలియక కుట్లు వేసేస్తూ ఉంటారు. అసలు డాగ్ బైట్కి ఎప్పుడు కుట్లు అనేది వేయకూడదు. అండ్ నెక్స్ట్, ఖచ్చితంగా ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ని సీక్ చేయాలి. బికాస్ మనకి ర్యాబీస్ అనేది 100% ప్రివెంటబుల్ విత్ వ్యాక్సినేషన్. బట్ వ్యాక్సినేషన్ అనేది డిలే చేసినా ఆర్ అదర్వైజ్ మనం వ్యాక్సినేషన్ని వదిలేసినా కూడా 100% డెత్ని కాజ్ చేస్తుంది. ర్యాబీస్కి పర్టికులర్ ట్రీట్మెంట్ అనేది లేదు. ర్యాబీస్కి మనకి 4 doses ఆఫ్ వ్యాక్సినేషన్ అనేది ఇస్తాము. సో జరిగిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు మీ మెడికల్ హెల్త్ కేర్ని సీక్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.